హాయ్ హలో అందరికీ. మా అక్క పెళ్ళని చెప్పాను, వీడియోస్ ఏంటి పెట్టట్లేదు అనుకుంటున్నారా? సో నాకైతే అక్కడ కుదరలేదండి. మా విలేజ్లో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ నాకు అంటే కుదరలేదనమాట. అందుకని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో మా సైడ్ పెళ్ళి అనగానే ఫస్ట్ ప్రధానం అయితే ఉంటుంది. సో మా అక్క ప్రధానం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇక్కడైతే కనపడుతుంది కదా, దాన్నే ప్రధాన మూట అంటారనమాట. సో దాన్నైతే ఊరి పెద్దలందరూ కలిసి ఆ ప్రధాన మూటనైతే ఓపెన్ చేస్తారనమాట. సో దాంట్లో అయితే గోల్డ్ ఉంటుంది, ఇంకా అమ్మాయికి కావాల్సినవన్నీ ఉంటాయి, ఇంకా ప్లస్ ఆకు ఒక్క అనేది అయితే ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఆ లైటింగ్ అవన్నీ వేసారనమాట. ఆ లైటింగ్ వల్ల వీడియో అయితే కొంచెం క్లారిటీగా రావట్లేదు. సో ఇప్పుడైతే ఆ ప్రధాన మూటనైతే ఓపెన్ చేస్తున్నారు. మా సైడ్ అయితే పెళ్లి అంటే చాలా సందడిగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసి వచ్చాము. నేను 4 days ఉన్నాను అంతే. ఆ 4 days చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా వీడియోస్ అయితే నీకు అప్లోడ్ చేస్తాను. హల్దీ ఫంక్షన్ కూడా చిన్నగా చేసుకున్నాం అనమాట. అక్కడ విలేజ్లో ఎక్కువ చేసుకోరు, కానీ మేమైతే మా లాస్ట్ కదా, మేము 4 members సిస్టర్స్. సో ఇంకా లాస్ట్ సిస్టర్ అని చేసామన్నమాట చిన్నగా. ప్రధాన మూట అయితే ఇప్పేశారు. సో అక్కడైతే 2 sarees అయితే పెట్టి పంపించాలన్నమాట. వాళ్ళు ఆ 2 sarees పంపించారు. ఇంకా పండ్లు, ఇంకా ఆకు వక్క, ఇంకా కావాల్సింది వాళ్ళైతే చైన్ పెట్టారనమాట మా సిస్టర్కి. ఇంకా స్వీట్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ కరెక్ట్గా పంపించారా లేదా అనేది అయితే ఇక్కడ చూస్తారనమాట. అన్ని కరెక్ట్గానే పంపించేశారు. ఇప్పుడు పంపించిన శారీస్ అని చెప్పాయి కదా, దాంట్లో ఒక శారీ మా సిస్టర్ అయితే కట్టుకోవాలన్నమాట. సో అది కట్టుకున్న తర్వాత పసుపు తాడు అని అంటారు కదా, సో మా సైడ్ అయితే దాన్ని బొందు అంటారు, ప్రధానంలో ఉంటుంది. సో దాన్ని అయితే మేనమామలు కానీ మామలు కావాల్సిన వాళ్ళైతే వేస్తారు. సో ఇంకా అన్ని అయితే కరెక్ట్గా తీసుకొచ్చారు. సో ఇంకా గోల్డ్ తెచ్చారని చెప్పారు కదా, ఇంకా అది కూడా అయితే చూపిస్తున్నారనమాట. అందరికి చూపించాలి ఏం తెచ్చారు ఏంటి అనేది. ఇంకా మా సిస్టర్ అయితే వచ్చేసింది, ఇంకా అక్కడ కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత మేనమామలు చెప్పారు కదా బొందు వేస్తారనని. సో ఇప్పుడు మా మేనమామ అయితే బొందు తెస్తున్నాడు. తెచ్చి ఆ చేతిలో ఉన్న ఆకు ఒక్క అమ్మాయి చేతిలో పెట్టి, సో ఆ బొందు అయితే ఆ అమ్మాయి మెడలో వేస్తాడు అనమాట. కొంచెం చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎందుకంటే ఈ సాంప్రదాయం లేని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఉన్న వాళ్ళకైతే పర్లేదు, అంటే ఏముంది మాకుంది కదా అని అన్నట్టు అనుకుంటారు. సో లేని వాళ్ళకి ఈ సాంప్రదాయం కొంచెం కొత్తగా ఉంటుంది చూడడానికి కూడా. అదేంది హస్బెండ్ కదా వేయాలి, మామలు ఎందుకు వేస్తారనని మా సైడ్ అయితే అలానే వేస్తారు. అటు ఇటు అయితే చిన్న బొందులు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మా అక్కకి వేసిన లాంటిదే కొంచెం చిన్నవి ఉంటాయి అన్నమాట. సో అవి ఇద్దరికి వేస్తారనమాట పక్కన. అంటే అమ్మాయికి కావాల్సిన వాళ్ళ సిస్టర్స్ కానీ ఇంకా అత్త వాళ్ళు కానీ అలా ఒక ఇద్దరిని కూర్చోబెడతారు. సో నన్ను మా సిస్టర్, అంటే మేము ముగ్గురం కూడా ఓన్ సిస్టర్స్ అనమాట. ఇంకో సిస్టర్ కూడా ఉంది, కానీ ఇద్దరే అనేసరికి ఇద్దరమే వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ విలేజ్లో ఎంతమంది ఉంటారో ఇంటికి ఒకటి అన్నట్టు ఆకు ఒక్క లెక్క పెడతా ఉన్నారు, ఎంతమందికి ఎన్ని వస్తాయి ఏంటి అనేది. ప్రధానం రోజే చూడడానికి వస్తారు కదా, వాళ్ళందరికైతే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ డే నలుగులు అవన్నీ అయితే ఉంటాయి. సో ప్రధానం అయితే అయిపోయింది. మీకు ఈ ప్రధానం నచ్చిందా అయితే వెంటనే వెళ్ళి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే నేను మీ శ్రావణి. బాయ్ బాయ్.